Hello, my people. This is Madhavi. This is my new YouTube channel in the name of Madhura Vihari. So, Madhura means a sweet, Vihari means traveler. సో ఐ వుడ్ లైక్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ మోర్ ప్లేసెస్ అండ్ నేను ఎక్స్ప్లోర్ చేసిన అన్ని ప్లేసెస్ని మీతో షేర్ చేసుకోవాలని యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో నా ఇంట్రడక్షన్ అయితే ఇదే. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తిరుపతి, చిత్తూరు డిస్టిక్ అనమాట. సో నేను కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అప్పుడప్పుడు. సో మా తిరుపతి సరౌండింగ్లో ఉన్న ప్లేసెస్ అండ్ నేను విజిట్ చేసిన ప్లేసెస్, మంచి చూడదగిన ప్లేసెస్ని నేను మీతో షేర్ చేసుకుందామని ఈ ఛానల్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ నా ట్రిప్ వచ్చేసి గాడ్స్ ఓన్ కంట్రీ అయినటువంటి కేరళకి అయితే నేను వెళ్ళడం జరిగింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో నేను కేరళకు వెళ్తానని. సీరియస్లీ అసలు బస్సు దిగిన వెంటనే అక్కడున్న వెదరు, అక్కడున్న గ్రీనరీ చూసి ఇంతేనా కేరళ అనుకున్నా. ఒక్కొక్క రోజు అసలు నిజంగా మెస్మరైజింగ్గా అనిపించింది. నాలాంటి ప్రకృతి ప్రేమికులకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చేటువంటి ప్లేస్ అనమాట. సో అప్కమింగ్ వీడియోస్లో చాలా మంచి వీడియోస్ వస్తాయి అండ్ మీరు కూడా మిస్ అవ్వద్దండి. సో కేరళ ఇంత బాగుంటుందా అనుకునే విధంగా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ నేనైతే షూట్ చేయలేదు. బట్ చాలా మంచి ప్లేసెస్, చూడదగిన ప్లేసెస్ ఉన్నటువంటి కేరళని అసలు ఎవరు మిస్ చేయొద్దు. ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళిపోండి. నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రిప్ ప్లానర్స్ తోటి ప్లాన్ చేస్తుంటానమాట. నేను ఈ కేరళ ట్రిప్ వచ్చేసిన మీట్ ఓవర్ ద వీకెండ్ అని చెప్పేసి ఒక పేజ్ ఉంటుంది అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో వాళ్ళతోటి కంబైన్డ్ అయ్యి వెళ్ళాను. మీ ప్లేస్ నుంచి కోయంబత్తూరు వరకు మీరే ట్రావెల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదు వాళ్ళు బుక్ చేస్తారు, వాళ్ళు దానికి ఛార్జ్ చేస్తారు. సో అలా అయినా చేసుకోవచ్చు. నాకు ఈ కేరళ ట్రిప్ 12,000 రూపీస్ పడిందనమాట ప్యాకేజ్, 3 days. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ఇంకా సైట్ సీయింగ్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళే చూస్తారు. సో ఫస్ట్ వచ్చేసిన మేము అత్తిరపల్లి వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము. సో నేను నా ఫేస్ ఎందుకు అలా డల్గా ఉందా ఇక్కడ అని చూస్తున్నారంటే, యాక్చువల్లీ అత్తిరపల్లి వాటర్ ఫాల్ అని చెప్పారు. సో ఇక్కడి నుంచే చూడాలేమో. వాటర్ ఫాల్ అంటే ఇంకా మనం చూసి ఆగుతామా, దగ్గరికి వెళ్ళలేదే వెళ్తామా లేదా అని వెయిట్ చేస్తూ ఇలా వీటిని వచ్చేసి మా ఊర్లో ఒడుంపిల్లులు అంటారు. సో కొండపైన చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట తిరుమలలో, జపాలి దగ్గర ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. సో ఇవి ఫైట్ చేసుకుంటూ ఉంటే వీటిని చూస్తూ ఆలోచిస్తూ ఉన్నానన్నమాట నేను. అరే మనం ఆ ఫాల్ దగ్గరికి వెళ్తామా వెళ్ళమా. బాహుబలి ఫాల్ అని కూడా అంటారు దీన్ని. సో ఫైనలీ మేము వెళ్ళిన టైంకి ఓపెన్ చేయలేదు. మా గైడ్ చాలా ముందు జాగ్రత్తతోటి మమ్మల్ని ఎర్లీగా అక్కడికి తీసుకెళ్లారనమాట. ఎవరు రాకముందు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుంది, ప్లస్ వ్యూ ఎంజాయ్ చేయడానికి కూడా ఎవరూ లేనప్పుడు అయితే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అందరూ క్రౌడ్ వచ్చిన తర్వాత మనం అంత హ్యాపీగా ఎంజాయ్ చేయలేము అన్నట్లుగా ముందు జాగ్రత్తతోటి తొందరగా తీసుకొచ్చారు. సో రాను కొంచెం టఫ్గా ఉంది. రోడ్స్ అంతా రాళ్ళు, కొంచెం ట్రెక్కింగ్ లాగా అనిపించింది అన్నమాట. అరే ఏంట్రా ఇంత కష్టంగా ఉంది అని చెప్పేసి అనుకున్నాము. బట్ అక్కడి నుంచి ఇంతవరకు చూసిన వ్యూ నుంచి చూస్తే చాలా దూరంగా అనిపించింది. బట్ ఇది చూస్తే చాలా దగ్గరగా ఉంది. అసలు దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఎగ్జైట్మెంట్ అనమాట. అసలు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేస్ చాలా సూపర్గా ఉంది. సో వాటర్ ఫ్లోట్ మీడియంగా ఉంది, నార్మల్గా ఉంది కాబట్టి మేము దగ్గర దాకా వెళ్ళాము. అక్కడ ఫెన్సింగ్ వేసేసింటారనమాట. సో అక్కడ దాకే మనకు అలౌడ్, దాన్ని దాటి మనం వెళ్ళడానికి ఉండదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఇక్కడ చూస్తూ అలా ఉండిపోవచ్చు అనమాట. నేనైతే మాత్రం వాటరు, ఈ గ్రీనరీకి, తర్వాత ఈ నేచురల్గా ఉంటాయి కదా ఈ ప్లేసెస్, రాక్స్ అని ఇట్లా వాటికి మెస్మరైజ్ అయిపోతానమాట. సో ఇలా నేను ఇక్కడ ఈ వాటర్ ఫాల్ దగ్గర ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాను. చాలా బాగా జరిగిందనమాట ఈ ట్రిప్. సో ఇది వచ్చేసి నేను మీట్ ఓవర్ ద వీకెండ్తో బుక్ చేసుకున్న. మనకి అకామిడేషన్ కానీ, ఫుడ్, ట్రావెలింగ్, సైట్ సీయింగ్ ఇవంతా వాళ్ళే చూసుకుంటారు. మనకి ఎటువంటి ఖర్చు ఉండదు. సో 12,000 రూపీస్ అనేది నేను పే చేశాను. అండ్ తిరుపతి నుంచి నేను కోయంబత్తూరుకి వెళ్ళాను. కోయంబత్తూరు నుంచి వాళ్ళు పిక్ అండ్ డ్రాప్ అనమాట. సో ఇలా నా ట్రావెలింగ్ అయితే ఫస్ట్ వ్లాగ్ ఇది నా కేరళ
అతిరుపల్లి వాటర్ ఫాల్ అనమాట. సో, అప్‌కమింగ్ వీడియోస్‌లో మంచి మంచి కంటెంట్ ఉంటుంది. మంచి మంచి వీడియోస్ వస్తాయి. డోంట్ మిస్. అండ్ ఇక్కడొచ్చేసి నేచురల్ ఫ్రూట్ ఫ్లేవర్స్‌తో ఐస్ క్రీమ్స్ ఉంటాయంట. సో, నెక్స్ట్ అతిరుపల్లి వాటర్ ఫాల్ దగ్గర నుంచి మేము ఒక బీచ్‌కైతే రావడం జరిగింది. సో, ఆ బీచ్ దగ్గర ఎంట్రన్స్‌లోనే ఇలా నేచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మనకి ఏదైనా సరే నేచురల్‌గా ఉండడం చాలా అలవాటు. సో, నేచురల్ ఫ్రూట్స్ అంటే ఇంక క్రేవింగ్స్ ఉంటాయి గదా! సో, నేనైతే ఇక్కడ జాక్ ఫ్రూట్ అయితే ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో, జాక్ ఫ్రూట్ తీసుకున్నా. ఆ ఫ్రూట్ అలా ఐస్ క్రీమ్‌లో తగులుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. సో, ఇంకా బీచ్‌లోకైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడొచ్చేసి అందరూ ఆల్మోస్ట్ ఫారినర్సే ఉన్నారు. ఇంకా మా బ్యాచ్ అంతా వచ్చేసామనమాట. మా టెంపోలో వచ్చేసి ఒక 12 మెంబర్స్ ఆహ్, ఉన్నాము. సో, 12 మెంబర్స్ మేము బీచ్‌లోకొచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేసాము. ఫోటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. ఇక్కడ ఫారినర్స్ ఎక్కువున్నారు. సో, వాళ్ళని చూస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, ఏంటి అని అలా చూస్తూ ఉండిపోయామనమాట. సో, ఇంకా ఇక్కడొక హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ అలా స్పెండ్ చేశాము. ఎండ ఎక్కువుంది కదా! సో, ఇంకా అందుకని చెప్పి అంతకు మించి ఉండకుండా ఇంకా నెక్స్ట్ ప్లేస్ చూద్దాం అన్నట్లే ఉంది. అసలు కేరళ అండి నిజంగా నేను ఒక ప్లేస్ విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ విజిట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ కేరళకి ఇంకొకసారి ఎళ్ళమన్నా ఎళ్తా. దాని తర్వాత బీచ్ నుంచి బయట రాంగానే ఇక్కడ ఊరబెట్టిన మామిడికాయలు, చిన్న చిన్న మామిడికాయలు, కట్ చేసిన మామిడికాయలు, చిన్న ఉసిరికాయలు, నెల్లికాయలు, క్యారెట్స్, ఇంకా కీరా, పైనాపిల్, రకరకాల ఫ్రూట్స్ వచ్చేసి ఇట్లా సాల్ట్ వాటర్‌లో స్టోర్ చేసున్నారనమాట. అసలు అవి చూడంగానే నోరూరిపోతున్నాయి. సీ యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ సూపర్ ఉంటుంది వీడియో. డోంట్ మిస్.